Hello everyone, welcome to my channel. Today our topic is general exceptions in IPC in chapter 4, general exceptions to criminal liability, section 76 to 106. Exceptions are mistake of fact 76 and 79, judicial acts 77 and 78, accident 80, absence of criminal intention 81 to 86 and 92 to 94, act done by consent 87 to 91, trifling act 95, private defense 96 to 106. These are the general exceptions to criminal liability in Indian Penal Code. The onus of proving exceptions lies on the accused that has to prove the circumstances bringing the case within any general exceptions. The prosecution has to prove the guilt of the accused. ఫర్ సపోజ్ ఇప్పుడు అక్యూజ్డ్ మర్డర్ చేశారనుకోండి, మర్డర్ చేశారని అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అతను ఏంటి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ వల్ల చేశా అని చెప్పుకోవాలంటే అది అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుంది. It may be noted that unlike the prosecution, which has to prove the charge beyond a reasonable doubt, the accused has to show that preponderance of probabilities is in favor of his plea. Section 76 and 79, mistake of fact. Mistake of fact అనేది it's a defense. 76 lays down that nothing is an offense which is done by a person who is or who by reason of mistake of fact and not by reason of mistake of law in good faith believes himself to be bound by law to do so. అతను లా చెప్పినట్టు చేశా అని బిలీవ్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ డిఫెన్స్. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే అతను ఆఫీసర్ అనమాట కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అతనికి కోర్టు ఆర్డర్ చేసింది వైని అరెస్ట్ చేయమని. అతను ఎంక్వైరీ చేసినప్పుడు జడ్ని వై అనుకొని జడ్ని అరెస్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది, ఏ అనేవాడు ఎటువంటి అఫెన్స్ కమిట్ చేసినట్టు కాదు. ఇట్ ఈజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇందులోనే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్షియా ఫ్యాక్టీ. మెరీ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఇట్స్ నాట్ ఏ మిస్టేక్. Mistake of fact implies mistake as to true identities or mistake in sensory perceptions, such as temporary distortion of imagination. When mistake of fact is no defense, ఎప్పుడెప్పుడు డిఫెన్స్ కాదు, ఏదైనా యాక్ట్ ఇల్లీగల్ అయినప్పుడు ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది డిఫెన్స్లోకి రాదు. యాజ్ వన్ కెనాట్ డూ అన్ ఇల్లీగల్ యాక్ట్ లైక్ సెల్లింగ్ అడల్టరేటెడ్ ఫుడ్ స్టఫ్, దానికి డిఫెన్స్ రాదనమాట, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పలేం, ఎందుకంటే ఆ యాక్టే ఇల్లీగల్ కాబట్టి. సెక్షన్ 79, nothing is an offense if done by a person who in good faith believes himself to be justified by law in doing that act. 76లో ఏం చెప్తుంది, పర్సన్ ఈజ్ అస్యూమ్డ్ టు బి బౌండ్. అదే 79లో ఏం చెప్తుంది, పర్సన్ ఈజ్ జస్టిఫైడ్ బై ద లా. అంటే సపోజ్డ్ లీగల్ ఆబ్లిగేషన్ అండ్ రియల్ ఆర్ సపోజ్డ్ లీగల్ జస్టిఫికేషన్ అనేది ఉంది, డిఫరెన్స్ అనేది. ఈ రెండిట్లో కూడా మెన్స్ రే అనేది యాబ్సెంట్ అవుతుంది. ఇప్పుడు 79 ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే వ్యక్తి జడ్ ఒక మర్డర్ చేసినట్టుగా చూశాడనమాట. జడ్ని సీజ్ చేసేసి అతన్ని పోలీసులకు అప్పచెప్పేశాడు. ఇప్పుడేంటి, ఏ అతను ఎటువంటి అఫెన్స్ కమిట్ చేసినట్టు కాదు. ఒకవేళ జడ్ కనుక సెల్ఫ్ డిఫెన్స్లో చేసి ఉండొచ్చు, జడ్కి శిక్ష పడకపోయిండొచ్చు, కానీ అతన్ని సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పాడు ఇతనే మర్డర్ చేశారు అని చెప్పి. సో 79లో ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ జనరల్ ఎక్సెప్షన్ ఏంటి, జ్యుడిషియల్ యాక్ట్స్. సెక్షన్ 77 and 78. According to 77, any act done by a judge while acting judicially which he in good faith believes to be given to him by law is no offense. దీంట్లో ఏంటంటే ఒకవేళ జడ్జి ఒక ప్రిజనర్కి డెత్ సెంటెన్స్ ఇచ్చారనుకో, ఈవెన్ రాంగ్లీ, ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్ లయబుల్ టు బి హ్యాంగ్డ్ ఫర్ హ్యావింగ్ కాజ్ సంబడీస్ డెత్, దెన్ ఎక్సెప్షన్ అనేది జనరల్ ఎక్సెప్షన్స్లో ఒక డిఫెన్స్ లాగా వస్తుందన్నమాట. ఇది ఎక్సెప్షన్ ఐపీసీలో. 78 ప్రకారం ఏంటంటే యాక్ట్ డన్ పర్సన్ టు ద జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వెన్ ద పర్సన్ డూయింగ్ ద యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ బిలీవ్స్ దట్ ద కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ నో అఫెన్స్. అది అఫెన్స్ కిందకి రాదు. అంటే జడ్జి ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా అతను హ్యాంగ్ చేశాడు అనుకో, జ్యూరిస్డిక్షన్ లేకపోయినా కానీ జడ్జి ఆర్డర్ ప్రకారం చేశాడు కాబట్టి అది అఫెన్స్ కాదు. హీ బిలీవ్స్ దట్ కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్. 78 ప్రకారంగా ఆఫీసర్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఎందుకు, ఇన్ క్యారింగ్ అవుట్ అన్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ విచ్ మే హ్యావ్ నో జ్యూరిస్డిక్షన్ ఎట్ ఆల్. 77 ప్రకారంగా జడ్జ్ మస్ట్ బి యాక్టింగ్ విత్ ఇన్ హిస్ జ్యూరిస్డిక్షన్ టు బి ప్రొటెక్టెడ్ బై ఇట్. Thus, mistake of law can be pleaded as defense under 78. Section 80, accident.
ఇది థర్డ్ జనరల్ ఎక్సెప్షన్. రిలేట్స్ టు ద యాక్ట్స్ కమిటెడ్ బై యాక్సిడెంట్. సెక్షన్ 80 ఏం చెప్తుంది? నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ బై యాక్సిడెంట్ ఆర్ మిస్ఫార్చ్యూన్. ఎటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ లేకుండా చేయడం. ఇన్ ద డూయింగ్ ఆఫ్ ఏ లాఫుల్ యాక్ట్ ఇన్ ఏ లాఫుల్ మేనర్ బై ఏ లాఫుల్ మీన్స్ విత్ ప్రాపర్ కేర్ అండ్ కాషన్తో చేస్తే అది యాక్సిడెంట్లోకి వస్తుంది. దిస్ ఈజ్ ద థర్డ్ జనరల్ ఎక్సెప్షన్. సెక్షన్ 80 ప్రకారంగా ఏ అనే వ్యక్తి ఇప్పుడు షూట్ చేశాడు బి ఇంట్లోకి. ఎందుకు? ఒక బర్డ్ని చంపేసి దాన్ని దొంగలిద్దాం అనుకున్నాడు. కానీ ఆ బుల్లెట్ వెళ్ళి బీకి తగిలింది, బీ చనిపోయాడు. ఇక్కడ ఏ అనే వ్యక్తి లైబుల్ అవుతాడు, ఎందుకంటే యాక్టే లాఫుల్ యాక్ట్ కాదు కాబట్టి. టు స్టీల్ ఈజ్ నాట్ ఏ లాఫుల్ యాక్ట్. ఏదైనా లాఫుల్ పని చేసినప్పుడు ప్రాపర్ కేర్ అండ్ కాషన్తో చేసినా కానీ యాక్సిడెంటల్గా జరిగితేనే సెక్షన్ 80 ప్రకారంగా ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. సెక్షన్స్ 81 to 86 అండ్ 92 to 94 absence of criminal intent. క్రిమినల్ ఇంటెన్షన్ అంటే ఏంటి? మీన్స్ ద పర్పస్ ఆర్ డిజైన్ ఆఫ్ డూయింగ్ అన్ యాక్ట్ ఫోర్బిడెన్ బై క్రిమినల్ లా వితౌట్ జస్ట్ కాజ్ ఆర్ ఎక్స్క్యూజ్. నౌ దెర్ ఆర్ సర్టెన్ యాక్ట్స్ విచ్ అపియర్ టు బి క్రిమినల్ బట్ ఆర్ డన్ వితౌట్ ఎనీ క్రిమినల్ ఇంటెంట్. క్రిమినల్ లాగా అనిపిస్తాయి కానీ ఎటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండా చేస్తారు వాటిని. ఇట్ ఈస్ బట్ ఫెయిర్ దట్ సచ్ యాక్ట్ షుడ్ నాట్ బి పెనలైజ్డ్ విచ్ ల్యాక్ మెన్స్రియా. వీటిలో మెన్స్రియా ఉండదు. ఇలాంటివి 7 యాక్ట్స్ ఉన్నాయన్నమాట. వాటిని 81 to 86 అండ్ 92 to 94లో మెన్షన్ చేశారు. అవేంటంటే యాక్ట్ డన్ టు అవాయిడ్ అదర్ హార్మ్ 81 ప్రకారం, యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ 82 to 83, యాక్ట్ ఆఫ్ లునాటిక్ 84, యాక్ట్ ఆఫ్ ఇంటాక్సికేటెడ్ పర్సన్ 85 to 86, బొనఫైడ్ యాక్ట్ ఫర్ అదర్స్ బెనిఫిట్ 92, కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ 93, యాక్ట్ డన్ అండర్ కంపల్షన్ ఆర్ థ్రెట్ 94. సెక్షన్ 81 యాక్ట్ డన్ టు అవాయిడ్ అదర్ హార్మ్ అంటే act done with the knowledge that it is likely to cause harm but done in good faith without any criminal intention to cause harm for the purpose of preventing or avoiding harm to person or property is not an offence. అంటే అది హార్మ్ జరుగుతుందని తెలుసు కానీ ఒకళ్ళని కాపాడడం కోసం కనుక మనం చేసినట్లయితే దీనిలోకి వస్తుంది. దీనిలో ఒక కేసు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, హీ ఈస్ డయింగ్ అవుట్ ఆఫ్ స్టార్వేషన్, cannot commit theft of food and plead that he did not so avoid harm his own death because he intentionally committed the offense of theft. ఇది ఒక ఫేమస్ కేసు చూద్దాం. డూడ్లే వర్సెస్ స్టెఫెన్స్. It was held that a man who in order to save his life from starvation kills another for the purpose of feeding on his flesh is guilty of murder. అతను బతకడం కోసం వేరే వాళ్ళని చంపేసి తినేస్తే ఈ డాక్ట్రిన్ ఆఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది రాదు. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ చైల్డ్ చూద్దాం. 7 years లోపు వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి శిక్ష ఉండదు, జనరల్ ఎక్సెప్షన్లోకి వస్తుందన్నమాట. అన్ యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండర్ 7 years ఈజ్ నో అఫెన్స్. It is to be noted that this immunity is not confined to offences under the code only but extends to offences under any special or local law. 83 ప్రకారం యాక్ట్ డన్ బై చిల్డ్రన్ అబౌవ్ 7 and below 12 will be protected if it is shown that the child in question has not attained sufficient maturity of understanding to judge the nature and consequences of his conduct on that occasion. ఇప్పుడు 7 years పైన 12 years లోపల ఉన్న వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేసినా కానీ పిల్లలు వాళ్ళకంత మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ లేదు, ఈ బలానా జరుగుతుందని వాళ్ళకేం తెలియదు అనుకున్న కనుక మనం ప్రూవ్ చేయగలిగితే అది కూడా జనరల్ ఎక్సెప్షన్లోకి వస్తుంది. It is to be noted that there is complete liability to punishment after 12 years of age. 12 ఏళ్ళు దాటాక చేస్తే కనుక ఏదైనా అఫెన్స్ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. యాక్ట్ ఆఫ్ ఇన్సేన్ పర్సన్ సెక్షన్ 84. క్రిమినల్ లా గివ్స్ కంప్లీట్ ప్రొటెక్షన్ టు ఏ లునాటిక్. ఎవరైతే ఇన్సేన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఉంది. నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ బై ఏ పర్సన్ who owing to unsoundness of mind is incapable of knowing the nature of the act or that he is doing what is wrong or contrary to law. The words unsoundness of mind include following kinds of persons: idiot, one made non-composmentis by illness; a lunatic or madman, a person in unconscious state if proved; an intoxicated person. వీళ్ళంతా అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్లోకి వస్తారు. యాక్ట్ ఆఫ్ ఇంటాక్సికేటెడ్ పర్సన్. Drunkenness is a species of madness for which the man is to blame. If man chooses to get drunk, it is his own voluntary act. It is very different from madness, which is not caused by any act of the person. ఇప్పుడు ఒకవేళ
అతను కావాలని డ్రింక్ చేసి కావాలని చేస్తే కనుక అతనికి శిక్ష ఉంటుంది. అదే 85, 86 ప్రకారం ఎటువంటి ప్రొటెక్షన్ వస్తుందంటే ఇంటాక్సికేటెడ్ పర్సన్ హీ గాట్ ఇంటాక్సికేటెడ్ బై మిస్టేక్. అంటే ఒకవేళ ఒక మందు బదులు ఇంకో మందు వేసుకోవడం వల్ల అతనికి ఇంటాక్సికేషన్ అని జరిగింది అనుకోండి, లేదంటే ఎవరైనా ఫ్రాడ్గా ఇచ్చినా ఎవరైనా ఫోర్స్ చేసి తాగించినా ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ప్రొటెక్షన్ అనేది వస్తుంది 85, 86 ప్రకారంగా. Bonafide act for another's benefit. Section 92. Nothing is an offence by reason of any harm which it may cause to the person for whose benefit it is done in good faith and even without that person's consent under emergent circumstances. అంటే ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇమీడియట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది సర్జన్కి ఒక యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్కి. అప్పుడు ఇట్ ఈస్ ఎ బొనఫైడ్ యాక్ట్ ఫర్ అనదర్స్ బెనిఫిట్. ఇప్పుడు ఇంట్లో ఒక ఫైర్ వచ్చింది హౌస్ టాప్లో, అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని కిందకి ఇసిరేసారనుకోండి కిటికీలోంచి, అతను కాపాడదాం అన్న ఉద్దేశంతో వేస్తారు కానీ అతను చంపేద్దాం అన్న ఉద్దేశంతో వేయరు కదా. అలాంటప్పుడు ఆ పిల్లాడికి ఏమైనా జరిగినా వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సెక్షన్ 92 ప్రకారంగా. 93. కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్. Lays down that any communication made in good faith to a person for such person's benefit is no offence, even though such communication may cause harm to such person. ఇప్పుడు ఏదైనా కమ్యూనికేషన్ మంచి కోసం చెప్పారనుకోండి, అంటే అతని మంచి ఉద్దేశంతోనే చెప్పాడు గుడ్ ఫెయిత్తో. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ డాక్టర్ ఉన్నాడు, అతని పేషెంట్స్కి మీరు ఇంకా బతకలేరు, హీ కెనాట్ లివ్ అని చెప్పాడు అనుకో. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పగానే పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోయి చనిపోతే అప్పుడు ప్రొటెక్షన్ వస్తుంది ఆ డాక్టర్కి. ఇక్కడ సర్జన్ ఎటువంటి అఫెన్స్ కమిట్ చేసినట్టు కాదు. 94. యాక్ట్ డన్ అండర్ కంపల్షన్ ఆర్ థ్రెట్. Offences committed under compulsion or threat by a person so compelled or threatened will be excused if the threat is to cause instant death of such person. ఎవరైనా బెదిరించో కంపల్షన్తో చేయిస్తే అటువంటప్పుడు జనరల్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది సెక్షన్ 94 ప్రకారంగా. 87 to 91. యాక్ట్ డన్ బై ద కన్సెంట్. ఇవేం చెప్తాయంటే lays down the law as to how far an act done by consent will be excused in law. It is important to note that consent plays a very important role in criminal law. Its presence or absence often makes a difference between innocence and crime. Section 90 lays down what is not consent. నాట్ కన్సెంట్ ఏంటో సెక్షన్ 90 చెప్తుంది. ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ ఇంజురీ, మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల ఇస్తే అది కన్సెంట్ అవ్వదు. అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ వల్ల ఇంటాక్సికేషన్ అప్పుడు ఇస్తేనో ఇట్స్ నాట్ ఏ కన్సెంట్. 12 years లోపు వాళ్ళు కనుక ఏదైనా ఒప్పుకున్నా అది ఇట్స్ నాట్ కన్సెంట్. ఏ పర్సన్ అండర్ 12 years of age. It is noted that consent and submission are not the same thing. Every consent involves a submission, but not vice versa. Thus, mere submission by a person who doesn't know the nature of an act is not consent. 87 to 91 ఏం చెప్తాయి? If certain acts are done with the consent of the victim, they will not amount to offences అని చెప్తారు. Section 95. Trifling acts. This is the 6th general exception. De minimis non curat lex. ఇదొక maxim. The law takes no account of trifles అని. If a person causes any harm, even with an intention or knowledge to do so, and that harm is so slight that no person of ordinary sense and temper would complain of such harm, it is no offence. Examples ఏంటంటే పికింగ్ అప్ ఏ వేఫర్ ఫ్రమ్ ద అనదర్స్ ప్లేట్, వేరే వాళ్ళ కంచాల్లోంచి ఏమన్నా తీసుకున్నా కానీ, సిగరెట్ కాల్చడము, అంటే వేరే వాళ్ళ దగ్గర మ్యాచ్ బాక్స్ తీసుకొని ఇతను సిగరెట్ కాల్చుకోవడం వితౌట్ పర్మిషన్ చేసిన, ఇట్లాంటి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి ట్రిఫ్లింగ్ యాక్ట్స్ అనమాట. అవన్నీ అఫెన్సెస్ కాదు, జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి వాటికి. దిస్ సెక్షన్ కవర్స్ దోస్ కేసెస్ విచ్ ఫాల్ విత్ ఇన్ ద లెటర్ ఆఫ్ పీనల్ లా బట్ నాట్ విత్ ఇన్ ద స్పిరిట్. ఇప్పుడు సెక్షన్స్ 96 to 106. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ గురించి చూద్దాం. సెక్షన్ 96 lays down nothing is an offence which is done in the exercise of right of private defense. It is a right inherent in man. It is the first duty of man to help himself. ఇప్పుడు the doctrine of private defense is founded on the following expediencies. ఇప్పుడు ఎవరిదైనా పర్సన్ లైఫ్ చాలా గ్రేవ్ డేంజర్లో ఉందనుకో, అతను ఎటువంటి స్టేట్ ఎయిడ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు అన్లెస్ సచ్ ఎయిడ్ ఈజ్ అవైలబుల్. నెక్స్ట్, ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఈజ్ నాట్ ప్రొటెక్టివ్ ఆర్ ప్రివెంటివ్ అండ్ నాట్ పునిటివ్. అంటే అగ్రెసర్ని పనిష్ చేయాలి అనే ఉండకూడదు దాంట్లో. ఈ రైట్ అనేది అతని సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసమో, వన్స్ మెలీషియస్ యాక్ట్స్ని అడ్జస్ట్ని సాటిస్ఫై చేయడం కోసమో చేయకూడదు. రైట్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ వెన్ దేర్ ఈజ్ రియల్ అండ్ ఇమీడియట్ థ్రెట్.
reasonable apprehension of such threat, a fear that one might or will be attacked in near future, will not justify the exercise of this right. Private defense of body. Section 97 lays down that every person has a right to defend his own body or that of any other person against any offense affecting the human body. ఇప్పుడు ఒక స్ట్రేంజర్ కూడా అతన్ని కానీ ఒక పర్సన్ని కానీ ప్రాపర్టీని కానీ డిఫెండ్ చేయొచ్చు. Section 98 provides that for the purpose of exercising the right of private defense, the physical or mental capacity of the attacker is no bar. ఇప్పుడు ఒక లునాటిక్ వేరే అతన్ని చంపుదాం అనుకున్నాడు. A is guilty of no offense, but B has the same right of private defense which he would have if A were sane. Bకి మాత్రం ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. అతను కాపాడుకోవడం కోసం ఏమైనా చేసినా ఆ యాక్ట్ అనేది ఎక్సెప్షన్లో జనరల్ ఎక్సెప్షన్లోకి వస్తుంది, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కిందకి వస్తుంది. సెక్షన్ 99 ఏం చెప్తుంది? జనరల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చెప్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఉంది acts which are wholly illegal and the acts which may not be strictly justifiable by law. ఇప్పుడు ఒక పోలీస్ అనే అతను ఇల్లీగల్ అరెస్ట్ చేశాడు, సర్టెన్ విలేజెస్ మీద ఫైర్ చేశాడు అనుకోండి. ఇప్పుడు విలేజెస్ ప్రైవేట్ డిఫెన్స్లో కాపాడుకోవడానికి ఆ పోలీస్ని ఏమైనా చేశారనుకో, హత్య చేశారనుకో, అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ వస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ బొనఫైడ్ అండర్ కలర్ ఆఫ్ హిస్ ఆఫీస్ అరెస్ట్ ఏ పర్సన్ వితౌట్ అథారిటీ, ద అరెస్టీ హ్యాస్ నో రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అగైన్స్ట్ ద ఆఫీసర్. డిఫెన్స్కి సరిపడా యూజ్ చేయాలి, అనవసరంగా ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో. సెక్షన్ 100 lays down 6 acts of aggression so serious in nature that the law gives full authority to the defender even to cause the death or assailant. The 6 cases of assault are reasonable apprehension of death, grievous hurt, assault with intention of committing rape, gratifying unnatural lust, kidnapping and abduction, wrongfully confining a person. In other cases, the defender may cause harm except death. అది సెక్షన్ 101 చెప్తుంది. In case of reasonable apprehension of death, if the defender be so situated that he cannot exercise the right without risk of harm to an innocent person, he may even run that risk. అది సెక్షన్ 106 చెప్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ని మాబ్ అటాక్ చేస్తుంది అనుకోండి, హీ కెనాట్ ఫైర్ వితౌట్ రిస్క్ ఆఫ్ హార్మింగ్ యంగ్ చిల్డ్రన్ హూ ఆర్ మింగిల్డ్ విత్ ద మాబ్. ఇప్పుడు పిల్లలకి తగలకుండా మాబ్ మీద ఇతను ఫైర్ చేయలేడు. అటువంటి సిచ్యువేషన్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ వస్తుంది. సెక్షన్ 102 lays down that right of self defense commences as soon as reasonable apprehension of danger to the body arises, continues as long as apprehension continues. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఉన్నాడు అనుకోండి, కంటిన్యూస్గా అసాల్ట్ ఇస్తున్నాడు, పడిపోయినా కానీ హార్మ్లెస్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ అతనికి కంటిన్యూస్గా అసాల్ట్ అనేది చేస్తుంటే ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది అతనికి అవైలబుల్గా ఉండదు. ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు డిఫెండ్ ద ప్రాపర్టీ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ against the theft, robbery, mischief or criminal trespass, against the act of lunatic, minor, intoxicated person. 105 ఏం చెప్తుంది? రైట్ commences when a reasonable apprehension of danger to the property commences and the right continues. Section 103 enumerates the cases in which the right extends to justifiable causing the death of wrongdoer. ఎటువంటి అప్పుడు రాబరీ, హౌస్ బ్రేకింగ్ బై నైట్, మిస్చీఫ్ బై ఫైర్ టు ఎనీ బిల్డింగ్, tent or vessel used a human dwelling or as place of custody of property, theft, mischief, house trespass and the circumstances causing reasonable apprehension of death, grievous hurt. In other cases, the right extends to any harm other than the death. Section 104 చెప్తుంది. ఇప్పుడు వరుసగా 96 ఏం చెప్తుంది? నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఇది 96. 97 రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఆఫ్ ప్రాపర్టీ. 98 ఇంటాక్సికేషన్. 99 various conditions under which right of private defense has to be exercised or invoked. 100 specifies 7 situations in exercise of right of private defense of the body extends to causing death. 101 causing any harm other than the death. 102 commencement and continuance of right of private defense of the body. 103 causing death ఎటువంటప్పుడు robbery, housebreaking, mischief, theft, house trespass. 104 voluntary causing to the wrongdoer of any harm other than death. 105 commencement and continuance of right of private defense of property. 106 right of private defense against deadly assault when there is risk of harm to an innocent person. These are the defenses, right of private defenses, sections 96 to 106. This is the topic of chapter 4 in IPC, general exceptions, section 76 to 106. Thank you for watching.